మెగాస్టార్ చిరంజీవి ఈయన ఒక స్థాయిలో ఉన్న నటుడు. ఈరోజు ఇండస్ట్రీలో ఒక పెద్ద తలకాయిగా పేరు తెచ్చుకొని ఒక కష్టజీవి, ఒక స్వయం కృషి, ఒక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొదటి ప్లేస్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇక్కడ చిరంజీవి మీద ఒక రాయి జల్లందే, ఒక తప్పుడు రాత రాయిందే, ఒక బురద జల్లందే కొంతమంది గొర్రె మీడియాలకే కానీ, కొంతమంది రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు చేసి వాళ్ళేదో నీతిపరుల్లాగా పైకి అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళు చేసే దారుణాలన్నీ కూడా ప్రజలకు తెలిసినా కానీ నటిస్తూ ఉంటారు కదా కొంతమంది నాయకులు. అటువంటి నాయకులకి కార్యకర్తలుగా ఉన్న కొంతమంది కూడా చిరంజీవి మీద ఏదో ఒక మాట, ఏదో ఒక రాత రాయిందే వాళ్ళకి ఆ రోజు నిద్రపడదు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి మీద ఏడిసి పడందే వాళ్ళకి ఆ రోజు గడవదు, ఆ పూట గడవదు అని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత వారం రోజుల నుంచి కూడా చిరంజీవి మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే చిరంజీవి 2 పెన్షన్లు తీసుకున్నాడు, పొలిటికల్గా రిటైర్డ్ అయిపోయినా కానీ 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు అని చెప్పి గత వారం రోజుల్లో కూడా గొర్రె మీడియాలకు సంబంధించిన కొంతమంది పేటీఎం కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్, కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కావాలని వీడియోలు చేస్తూ చిరంజీవిని కార్నర్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రీసెంట్గా తమిళ నటుడైన యాక్టర్ సూర్య ఎవరైతే ఉన్నారో ఈయన ఒక మూవీ ఈవెంట్కి సంబంధించి తాను సంపాదించిన డబ్బుతో ఒక 51 మందిని పేద విద్యార్థులను దత్తత తీసుకుని వాళ్ళని డాక్టర్లు చేయడం జరిగింది. 1800 మందిని సుమారుగా ఇంజనీర్ల కింద తయారు చేయడం జరిగింది. అగరం అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ పేద పిల్లలందరినీ కూడా చదివించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మొన్న రీసెంట్గా ఒక మూవీ ఈవెంట్లో పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు తమిళ నటుడు సూర్య అంటే ఏంటో కూడా బయట ప్రపంచానికి ఇంకా బాగా తెలిసింది. అయితే అప్పటి నుంచి కూడా చిరంజీవిని ఇంకా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈరోజు కోట్లు సంపాదించేసుకున్నారు, గొప్పవాళ్ళు అయిపోయారు, తమ్ముడు డిప్యూటీ సీఎం అయిపోయాడు, ఎక్కడ ఈయన కోట్లు సంపాదించేసుకున్నాడు అని చెప్పి ఏవేవో మాట్లాడుతూ చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద బురద జల్లుతున్నారు. వీళ్ళు బురద జల్లడానికి ఏంటి, తమిళ హీరో నటుడు సూర్య ఇంత గొప్ప పని చేస్తే కనీసం మన తెలుగు హీరోలో ఎవ్వరికి ఏం చేసిన పాపం లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంటే సూర్యని పోలుతూ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని కొంత కార్నర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ అదే తమిళ నటుడు సూర్య రీసెంట్గా నిన్న ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ, నేను అగరం అనే ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి, ఈ పేద పిల్లలందరినీ కూడా చదివించి వాళ్ళకి విద్యను అందించడానికి నేను పెట్టిన కష్టం ఏదైతే ఉందో నాకు ఇన్స్పిరేషన్ తెలుగు సినిమా నటుడైన డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ దెబ్బతో మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఒక ఇన్స్పిరేషన్, ఆయన వల్లే నేను ఈరోజు అగరం ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి ఇంతమందిని చదివించగలిగాను, నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పడంతో ఇప్పటి వరకు ఎవరైతే చిరంజీవిని ట్రోల్ చేశారో వాళ్ళందరి నోళ్ళు కూడా మూసిపోయినాయి. ఇప్పుడు సూర్య గారిని మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సూర్య గారే స్వయంగా నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారంటే, చిరంజీవి ఏ లెవెల్లో సాయం చేశాడు అనేది, ఏ లెవెల్లో ఆర్థిక సాయాలు చేశాడు, ఏ లెవెల్లో తనకున్న సేవా దృక్పథాన్ని, మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇది కొంతమంది గుడ్డి వాళ్ళకో లేదంటే కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో చేసే రాజకీయాల్లో ఉండే పనికిమాలిన ఏడుపులు ఏడ్చే వాళ్ళకి ఎవరికి కూడా కనిపించవు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఐ బ్యాంక్ పెట్టాడు, ఎంతోమందికి రక్తదానం చేశాడు, కళ్ళదానం చేశాడు, వాళ్ళకి ప్రాణాలు కాపాడడం జరిగింది. అక్కడ చిరంజీవి చేసిన మంచి అనేది చేసిన ఆయనకి తెలుసు, తన పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ సాయం పొందిన వాళ్ళకి తెలుసు. అంతే తప్పితే ఇటువంటి దారిన పోయే దానయ్యగాళ్ళందరికీ కూడా తెలియవలసినంత అవసరం లేదు. ఎంతసేపు కూడా చిరంజీవి మీద పడేయడం, పవన్ కళ్యాణ్ మీద పడేయడం జరుగుతుంది. ఏ రోజైనా సరే కనీసం మీరు పిల్లకు భిక్షం ఇస్తారా? కనీసం మీరు కానీ, మీ నాయకులు కానీ, లేదంటే మీ హీరోలు కానీ ఎవరైనా చేశారా? ఎందుకు ఇవన్నీ ట్రోల్ చేయడం, ఎందుకు ఇవన్నీ కావాలనే కూడా మెగా ఫ్యామిలీని కార్నర్ చేయడం, పవన్ కళ్యాణ్ కార్నర్ చేయడం, మెగాస్టార్ చిరంజీవి గారిని కార్నర్ చేయడం? ఈరోజు ఊరికనే అయిపోతారండి మెగాస్టార్లు. మెగాస్టార్ చిరంజీవి గారికి దేశంలో అత్యంత పురస్కారమైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డు ఇలాంటివి ఎన్నో వచ్చినాయి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పురస్కారాలు వచ్చినాయి. అంతటి గొప్ప గొప్ప పురస్కారాలు వచ్చినాయి అంటే ఆయన ఏమీ చేయకుండా, ఆయన ఏమీ సాధించకుండా ఇవన్నీ ఊరికనే వస్తాయండి? ఎంతసేపు కూడా మెగాస్టార్ చిరంజీవి మీద ఆడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎంతవరకు ఎవరికి ఏం చేశారని తెలుసు. కరోనా సందర్భంలో కనీసం ఆక్సిజన్ సిలిండర్లు దొరకకపోతే సుమారుగా 10,000 ఆక్సిజన్ సిలిండర్ల వరకు కూడా తన సొంత డబ్బులు ఖర్చు చేసి ఒక టీంను పెట్టుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎక్కడ ఎవరికి ఆక్సిజన్ అవసరమైతే వెంటనే కూడా అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు పంపించారు. మరి మీ నాయకులు కానీ, మీ హీరోలు కానీ, మీరు కానీ ఎవరికైనా ఏమైనా చేశారా?
వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చారు, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చారు, ముఖ్యంగా రీసెంట్గా వరదలు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చారు, అంతకుముందు వరదలు వచ్చినప్పుడు ఇచ్చారు, కరోనా సందర్భంలో ఇచ్చారు, సినిమా కార్మికుల కోసం వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ కట్టడం జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా కరోనా సందర్భంలో డబ్బులు ఇచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఇది కేవలం నాకు తెలిసిన వరకు చెప్తున్నా. ఇలాంటివి బయట ప్రపంచానికి తెలియనివి కొన్ని వందల పనులు జరిగినాయి. చిరంజీవి కానీ పవన్ కళ్యాణే కానీ తన కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా ఎంతోమంది పొందారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి ఈ 14 నెలల్లో సుమారుగా ఎంత తక్కువ లేదన్నా కానీ 12 కోట్లకు పైగా ఆయన దానాలు చేశారు. 50 లక్షలు కావచ్చు, కోటి రూపాయలు కావచ్చు. ఏకంగా వరదలు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆయనకి ఏ సంబంధం లేకపోయినా కానీ ఆయన ఇక్కడ ఉంటున్నారు అనే ఒక నేపథ్యంతోనే కోటి రూపాయలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోటి రూపాయలు ఇచ్చారు. పంచాయతీలకి 4 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు అంత దానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒకే రోజు ఒకే టైంలో వరదల సందర్భంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎవరైనా అంత దానం చేశారా? ఇవేవి కనిపించవు. ఎంతసేపు కూడా వాళ్ళని ఎలా కార్నర్ చేద్దాం, వాళ్ళని ఎలా తిడదాం, 2 వ్యూస్ ఎలా తెచ్చుకుందాం, 2 రాళ్ళు ఎలా తెచ్చుకుందాం, లేదంటే వాళ్ళ మీద బురద జల్లి మనం ఎలా ఫేమస్ అవుదామని చెప్పి చూస్తున్నారు. ఏదేమైనా సరే ఇటువంటి తప్పు. నిన్న చిరంజీవి గారు కూడా దాదాపుగా 1000 మందికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ 1000 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆయన కూడా పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఫేమ్ కోసం అని చెప్పి నా మీద బురద జల్లుతారు, కానీ నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు, కానీ నేను చేసిన మంచి ఏదైతే ఉందో ఆ మంచి దానికి సమాధానం చెప్తుంది. అది నా అభిమానులే వాళ్ళకి గుచ్చి గుచ్చి కూడా తెలిసే విధంగా చేస్తారు. నేను చేసిన మంచి నన్ను కాపాడుతుందన్నారు తప్పితే పలానా వ్యక్తి గురించి అని చెప్పి ఎక్కడా కూడా నీచంగా మాట్లాడాల. దాదాపుగా 70 ఏళ్ల దగ్గరకు వచ్చిన చిరంజీవి గారికి ఇప్పటికీ కూడా ఎవరి మీద కూడా కనీసం పల్లెత్తి మాట అనడం తెలియదండి. మరి అటువంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా బురజల్లుతున్నారని అంటే ఎంత నీచులు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా సరే ఇప్పటికైనా కానీ చిరంజీవి గారి మీద ఏడ్చి ఇలాగా ఏదో సంపాదించుకుందాం, ఫేమస్ అవుదాం, లేదంటే బురజల్లుకుందాం, కొన్ని రాళ్ళు సంపాదించుకుందాం అనుకుంటే మీ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యం అనేది, ఇంతకంటే దరిద్రం అనేది ఇంకోటి ఉండదు. అటువంటి వ్యక్తి మీద రాళ్ళు వేస్తున్నారంటే కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతారా అనే సామెత ఉంటుంది చూడండి, అది నిజంగా వాస్తవం అవుద్ది. అంటే అన్నం పెట్టిన చేయిని నరికేసే మనుషులు లాంటి వాళ్ళు వీళ్ళు. ఇటువంటి వ్యక్తుల గురించి కనీసం మాట్లాడుకోవడం కూడా అనవసరం.